హాయ్ నమస్తే, నేను మీ మ్యాగీ. ఇప్పుడు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది అయిన శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని, ఇంకా 6వ శక్తిపీఠమైన భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇది కృష్ణా నదిపై కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల కొండల్లో కృష్ణా నది పక్కన ఉంది. ఈ ఆలయం 2వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించబడింది కాగా శ్రీకృష్ణదేవరాయలు తదితర రాజులు అభివృద్ధి చేశారు. స్థల పురాణం ప్రకారం కృతయుగంలో శిలాద అనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరునికి తపస్సు చేయగా నందికేశ్వరుడు మరియు పర్వతుడు అను 2 పుత్రులు కలిగెను. ఆ 2 పుత్రులు కూడా తండ్రి వలె పరమేశ్వరునికి తపస్సు చేయగా నందికేశ్వరుడు ప్రతిక్షణం కన్నార్పకుండా శివుణ్ణే చూస్తూ ఉండే వరాన్ని పొందగా, ఇంకా పర్వతుడు పర్వత శిఖరంగా మారి తనపై స్వయంభూలింగంగా వెలియవలసిందిగా వరం పొందుతాడు. అందుకే శిఖర దర్శనం ముక్తికి మార్గం అని భక్తులు నమ్ముతారు. పదండి దర్శనానికి వెళ్దాం. మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ సతీదేవి యొక్క మెడ భాగం పడిందంట. ఇప్పుడు మనం సాక్షి గణపతి ఆలయానికి వచ్చాం. మనం శ్రీశైలంకి వచ్చామంటే ఖచ్చితంగా ఈ ఆలయానికి రావాల్సిందే. ఈ గణపతి చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. మనం శ్రీశైలం దర్శనం చేసుకున్నామని ఆ పుస్తకంలో రాస్తారంట. అందుకే సాక్షి గణపతి అంటారు. ఇప్పుడు మనం పాలధార పంచదార అనే చిన్న వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం. ఈ స్టెప్స్ దిగాలి, కొంచెం కష్టమే కానీ పర్వాలేదు. ఈ వాటర్ లైట్గా మిల్క్ ఫ్లేవర్ ఉంది, ఇంకా తీయగా అనిపిస్తున్నాయి. అందుకే పాలధార పంచదార అన్నారేమో. ఇదే శిఖర దర్శనానికి వెళ్ళేవే. కోతి నా చేతిలో బ్యాగ్ లాగేసుకుంది. ఇప్పుడు మనం పాతాళ గంగ దగ్గరికి వెళ్తున్నాం. నేను ఫస్ట్ టైం రోప్ వే ఎక్కబోతున్నా.
వాచింగ్. బాయ్.